నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయ్ శంకర్. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అత్యాచారాల్లో ఇది చాలా తక్కువ అంటూ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆమె ఒక కామెంట్ చేశారు. ఆమె ఎవరో అయితే అంత పెద్దగా దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండేది కాదేమో, కానీ ఆమె స్వయంగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల, ఎస్ పిసిసి అధ్యక్షురాలిగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఆమె వ్యవహరిస్తోంది. అయితే గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తెలంగాణలో ఎంత పెను సంచలనంగా రాజకీయాలని ఒక ఊపిందో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మనందరికీ తెలిసిందే. కేవలం తెలంగాణలోనే కాదు, యావత్ భారతదేశం కూడా తెలంగాణ వైపు చూసేలాగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. పొలిటీషియన్స్ దగ్గర నుంచి జడ్జీల వరకు, డాక్టర్లు, లాయర్లు, అదేవిధంగా పోలీస్ అధికారులు, అతి సామాన్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అనేక ఆరోపణలు వినిపించాయి. అదంతా ఒక ఎత్తు. ప్రస్తుతం వైఎస్ షర్మిల చేసినటువంటి కామెంట్స్ మరో ఎత్తు. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం తెలంగాణ రాజకీయాల వరకే పరిమితమైనటువంటి ఈ అంశం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా పెను సంచలనంగా మారింది. మా అన్న, అదేవిధంగా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ కుట్రకు తెరతీసింది. వారిద్దరూ కలిసి కేవలం రాజకీయంగానే కాదు, ఆర్థికంగా, వ్యక్తిగతంగా నన్ను తొక్కేయాలని చూశారంటూ వైఎస్ షర్మిల చాలా ఘాటుగా స్పందించారు. అసలు ఆమె ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి? నిజంగానే ఆమె ఫోన్ ట్యాప్ అయ్యిందా? ఎందుకు అన్నపైన ఇంత ఘాటుగా స్పందించాల్సిన అవసరం వచ్చింది? ప్రస్తుతం ఈ చర్చ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు అంటే ఒక బైట్ కూడా ఉంది. షర్మిల ఏం మాట్లాడారో ఒకసారి ఆ బైట్ ప్లే చేసి తర్వాత గెస్ట్లతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్పీసీఆర్ ఒక్కసారి షర్మిల ఏం మాట్లాడారో ప్లే చేయండి. ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు. అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లో అయితేనేమి, నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశాను. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది. అసలు నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అరీనాలో ఉన్న కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉంది. Therefore, I could not fight every battle. I had to choose which battle to fight. And that time though, I could not afford to fight this phone tapping issue. నేను ఏ పోరాటాలు చేయాలి అనేది నా సర్వైవల్ కోసం నేను పోరాటాలు చేస్తున్నా. కాబట్టి ఆ పర్టికులర్ టైంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద నేను పోరాటం చేయలేకపోయినా, ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దట్ ఈస్ ఇల్లీగల్, unethical, against my constitutional rights. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం, మాటికి నిజం. ఈ కాన్వర్సేషన్ సుబ్బారెడ్డి గారు వైసీపీ నాకు సొంతంగా వినిపించింది. ఇది నిజం. కాబట్టి ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. ఇక్కడ రేవంత్ అన్నగారు ఉన్నారు, అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు. కనీసం ఇప్పుడైనా ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎక్కడ ఏ ఎంక్వైరీకి రమ్మన్నా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు జరిగింది, ఆ తప్పుకు శిక్ష కూడా పడాల్సిన అవసరం. ఎంక్వైరీనైనా మీరు ఏమన్నా ఫిర్యాదు చేసే అవకాశం?
నేను ఫిర్యాదు చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంఓయూ రాసిచ్చిన రోజే ఇది అమలు చేయటం లేదు అని ఫిర్యాదు చేస్తున్నారు. వెల్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి కోటేశ్వరరావు గారు విశ్లేషకులు, వారితో పాటుగా బొట్ల రామారావు గారు వైసీపీ నాయకులు, వారితో పాటుగా కంచర్ల విజయభాస్కర్ గారు టీడీపీ నాయకులు ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా కోటేశ్వరరావు గారితో ప్రారంభిద్దాం, ఎందుకంటే కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం కాదు కాబట్టి ఇది. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. అత్యంత తీవ్రంగా స్పందించారనే చెప్పుకోవాలి, మామూలుగా కూడా స్పందించలేదు ఆమె. ఎందుకంటే చాలా ఖచ్చితంగా చెప్తున్నారు, నేను ఈరోజు చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. జరగడమే కాదు, తన ఫోన్ని ట్యాప్ చేశారు. అవసరమైతే ఏ విచారణకైనా కానీ నేను వ్యక్తిగతంగా హాజరవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు. సరే, ఫోన్ ట్యాపింగ్ గురించి గతంలో కూడా అనేక విమర్శలు వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కేవలం తెలంగాణ వరకు మాత్రమే పరిమితమైందంటూ భావించాం. కానీ ఈరోజు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆనాడు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కయ్యి నాపైన రాజకీయంగా కుట్ర చేశారంటూ ఆమెకు చెప్పుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనేక కుట్రల్లో ఆమె ఇంకా ఘాటుగా స్పందిస్తూ అనేక అత్యాచారాల్లో ఇది చాలా తక్కువ అంటూ పేర్కొన్నారు. అంటే కేవలం రాజకీయంగా లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వరకు మాత్రమే పరిమితం అవ్వకుండా ఆమె వ్యక్తిగతంగా కూడా కొంతవరకు వెళ్ళారనే భావించాల్సి ఉంటుందేమో. ఎలా చూస్తారు ఏంటి? ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావును కూడా ఇండియా పిలవడం జరిగింది. సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆయన సరిగ్గా సహకరించట్లేదని సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా సిట్ అధికారులు రెడీ అయ్యారు. ఇదో అప్డేట్ అందుతోంది మళ్ళీ తెలంగాణ వైపు నుంచి. ఈరోజు షర్మిల మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేసి మరింత హైలైట్ చేసింది. ఆమె రేవంత్ అన్న ఒకవైపు తెలంగాణలో అధికారంలో ఉన్నారు, ఆయన సీఎంగా వ్యవహరిస్తున్నారు, ఇటు చంద్రబాబు ఉన్నారు, వీరిద్దరూ కలిసి ఇప్పటికైనా కానీ కేసును కలిసి ముందుకు తీసుకెళ్లాలంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఎలా చూస్తారు, ఏం జరుగుతోంది ఈ అంశంలో కోటేశ్వరరావు గారు? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ. ఆమె ఒక తీవ్రమైనటువంటి విమర్శ చేశారు. తన ఫోను ట్యాపింగ్ అయిందని చెప్పారు. ఇప్పుడు అది విచారణ జరుగుతూ ఉంది. అయితే షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ గురించి ఇప్పుడు కొత్తగా తెలిసినటువంటి విషయం ఏమి కాదు. ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ ప్రారంభమైనప్పుడే వార్తలు వచ్చాయి అనేది మనం గమనంలో ఉంచుకోవాలి. ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్తున్నారు. నేనైతే అంత సంచలనంగా జనం అంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుంపులుగా ఏదో చర్చించుకుంటున్నారు దీని గురించి అని నేను అనుకోవట్లేదు. మీడియాలో హడావుడి చేస్తున్నారు తప్ప జనానికి ఈ విషయాలన్నీ పెద్దగా ఏమీ పట్టలేదు. కాకపోతే ఏంటంటే పత్రికల్లో వచ్చేటువంటి వార్తలు లేదా టీవీ ఛానల్స్ లో వచ్చేటువంటి వాటిని చూసి కాసేపు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆరోపణలు తన సొంత పార్టీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు చేసినటువంటి చెప్పినటువంటి అంశాలు కానీ లేదా ఇక్కడ తన మీదే స్వయంగా జరిగిందనేటువంటిది గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినటువంటిది. ఇవన్నీ కూడా ఎప్పుడు రుజువు చేస్తారు, ఎలా రుజువు చేస్తారు ఏమిటి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్. అందువల్ల ఇప్పటి వరకు జరిగినటువంటి దాన్ని చూసినప్పుడు మరి ఆ ప్రభాకర్ రావు అనేటువంటి అధికారి ఆయనే లేఖ రాశాడు, ఈ పేర్లు అని చెప్పేసి చెప్తున్నారు అనేటువంటిది ఒక వర్షన్. అదే కనుక నిజమయ్యేట్లయితే ఆ పేర్లు ఏమిటి అనేటువంటి ఒక సమస్య. ఆ పేర్లు కనుక నక్సలైట్లు లేకపోతే ఇతర సంఘ వ్యతిరేక శక్తులకు సంబంధించినటువంటి పేర్లు అయితే ఆ ప్రభాకర్ రావు మీద కూడా కేసు ఏమీ ఉండదు, లేకపోతే మరొకటి ఏమీ ఉండదు. మరి అంతవరకే చూస్తారా? అది కాకుండా మిగిలినటువంటి ఆ జాబితాలు లేనటువంటి వాళ్ళు అన్అఫిషియల్ గా చేసినటువంటి ట్యాపింగ్స్ సంబంధించి నాకేమి సంబంధం లేదు అని చెప్పేసి ప్రభాకర్ రావు అడ్డం తిరిగితే దాన్ని ఎట్లా రుజువు చేస్తారు అనేటువంటివి ఇవాళ విచారణ జరుపుతున్నటువంటి అధికారుల ముందు ప్రభుత్వం ముందున్నటువంటి సమస్యలు. అందువల్ల మరి ఏం జరిగింది ఏమిటి, ఆ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు కాకుండా బయట ఎట్లా చేశారు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్. దాన్ని ఏ విధంగా అధిగమిస్తారు అనేటువంటిది
రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం దేశంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలోనూ ఈ విధంగా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ప్రత్యర్థులకు సంబంధించి ఫోన్లు ట్యాప్ చేయడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం, అన్అఫిషియల్ గా జరుగుతుంది. అయితే వాటిని నిరూపించడం అనేటువంటిది చాలా కష్టం కనుక ఎవరికి వాళ్ళు మౌనంగా ఉంటున్నారు తప్ప మరొకటి కాదు. అందుకని ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది ఎట్లా ముగింపు వస్తుంది అనేది చూడాలి. ఎస్ సార్. అంటే కోటేశ్వర గారు, నేను వ్యక్తిగతంగా ఈ కేసు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి అంశం ఇది. ఏ ఒక్కరి వ్యక్తిగత ఫోన్లు లేకపోతే వ్యక్తిగత సంభాషణలు వినడానికి మన రాజ్యాంగం కానీ లేకపోతే మన చట్టాలు కానీ అలౌ చేయట్లేదు. అంటిల్ అన్లెస్ ఇంక వాళ్ళపైన ఏదో దేశద్రోహులుగా ముద్ర వేయబడితేనో లేకపోతే వాళ్ళు ఏదో దేశానికి ప్రమాదం అంటేనో తప్పించి ఒకరి ఫోన్లు లేకపోతే ఒకరి వ్యక్తిగత సంభాషణలు వినడానికి ఏ ఒక్కరికి హక్కు లేదు. అది కూడా ఒకవేళ నిజంగా జరుగుంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని లేకపోతే అధికారం తమ చేతుల్లో ఉంది కాబట్టి ఈ విధంగా చేయడం అయితే ఖచ్చితంగా శిక్షించదగినటువంటి ఒక నేరంగానే భావించాల్సి ఉంటుందేమో. ఒక్కసారి మీరు కాదు నేనైనా లేకపోతే సభ్య సమాజం రూల్ ఆఫ్ లాని పాటించే వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి అక్రమాన్ని ఎవరు సహించకూడదు. అందుకని జరిగింది అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ దాన్ని నిరూపించడానికి సామాన్యులకి, మీరు నేను కూడా సామాన్యులమే ఒక విధంగా చెప్పాలి. అందువల్ల మనలాంటి వాళ్ళకి దాన్ని నిరూపించడం సాధ్యం కాదు. ఎవరు నిరూపించాలంటే సంబంధిత అధికార యంత్రాంగం నిరూపించాలి, వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి అనేది మనం చెప్పుకోవాలి. రైట్. విజయభాస్కర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే సరే, వైఎస్ షర్మిల గారి వర్షన్ విన్నాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, దానికి సంబంధించి ఏం రియాక్ట్ అయ్యారో చూసిన తర్వాత ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన ఏం చెప్పారో కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి. సో ఒక్కసారి పీసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ బయటను ప్లే చేయండి. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా? అంటే బహుశా షర్మిలమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది. అయినా దానికి నాకేం సంబంధం? కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా? అంటే బహుశా షర్మిలమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది. అయినా విజయభాస్కర్ గారు చెప్పండి. అనే వెరీ లైటర్ నోట్ ఆయన సింపుల్ గా తీసేశారు. అంటే జరుగుండొచ్చేమో, ఆ రోజు ఆమె క్రియాశీలకంగా రాష్ట్రంలో రాజకీయాలు చేశారు కాబట్టి జరుగుండొచ్చు, అసలు నాకెలా తెలుస్తుంది ఆ విషయం అంటూ ఆయన మాట్లాడారు. సరే, ఆయన వర్షన్లో ఆయన కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే నాకు అసలు ఏమాత్రం సంబంధం లేని అంశంగా దీన్ని పరిగణిస్తున్నానంటూ చెప్పేటువంటి ప్రయత్నం అయి ఉండొచ్చు. సరే, మొత్తంగా షర్మిల గారి వ్యాఖ్యలు కావచ్చు, ప్రస్తుత పరిణామాలు ఎలా చూస్తారు, ఏం జరుగుతోంది, మరి ఏపీ ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే షర్మిల గారు మాట్లాడుతూ కేవలం రేవంత్ అన్నే కాదు, ఇటు చంద్రబాబు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇద్దరూ కలిసి కేసును ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉందంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఏం చెప్తారు? అవును, ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదిలిందంటారే, అలా ఉంది ఈ వ్యవహారం 2 రాష్ట్రాలు. సరే, షర్మిల గారు దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టుగా ఉంది. ఆమె ఎప్పుడో వైవి సుబ్బారెడ్డి గారు వారి బాబాయి ఆమెకి ఆడియో వినిపించారని చెప్పింది. ఇంత ఆలస్యంగా ఆమె ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు దాకా గోప్యంగా ఉంచి ఈరోజు వెల్లడించిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా ఎందుకు దాచిపెట్టింది ఆ విషయాన్ని, ఇప్పుడు ఎందుకు బహిర్గతం చేసింది? సరే, బహిర్గతం చేసింది, మరి ఆ రోజు ఆడియో మరి ఆ ఆడియో వివరాలు పూర్తిగా బయట పెట్టలేదు. వైవి సుబ్బారెడ్డి గారు నాకు ఆడియో వినిపించాడు అని మాత్రమే చెప్పింది. ఆ ఆడియోలో ఏమేమి వినిపించాడు, ఏ విషయాలు, రాజకీయ విషయాలా, లేకపోతే వాళ్ళ కుటుంబ విషయాలా, వాళ్ళ వ్యాపార విషయాలా, లేకపోతే ఇంకా ఏమైనా రహస్య విషయాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ షర్మిల గారు వెల్లడించాలి. పోతే ఆమె ఏ గడ్డ మీద రాజకీయాలు చేసినా, అటు ఇంతకుముందు తెలంగాణలో చేసినా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేసినా, ఎక్కడ చేసినా ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం అది చట్ట విరుద్ధం కాబట్టి
ఎవరో ఉగ్రవాదుల కోసం, తీవ్రవాదుల కోసం, లేకపోతే సంఘ వ్యతిరేక శక్తుల కోసం రూపొందించిన టెలిగ్రాఫ్ యాక్ట్ ని ఈ విధంగా దుర్వినియోగం చేసేది ఎవరు? ప్రభుత్వంలో ఉండే పెద్దలు. ముందు ఆ ప్రభుత్వంలో పెద్దలు, అసలు సామాన్యులకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు ఈ విధంగా వ్యక్తిగత గోప్యత విషయంలో అసలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. అది రాజ్యద్రోహం కిందకు వస్తుంది. రాజ్యద్రోహం కింద ముఖ్యంగా అసలు ఆ 2 రాష్ట్రాలకు సంబంధించి ఎవరెవరికి ఈ లింకులు ఉన్నాయో, ఈ ఫోన్ ట్యాపింగ్ కుట్రలో ఎవరు భాగస్వాములో, ఏ అవసరాల కోసం, ఎందుకోసం, ఎంతమంది మీద, ఎన్ని వేల మంది మీద ఈ రోజు వరకు 4,000 పైచిలుకు వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా ఈ రోజు వార్తలను బట్టి మనకు తెలుస్తుంది. ఒక్కరోజు 622 మంది మీద ఫోన్ ట్యాపింగ్ చేశారనే వార్తలు కూడా ఈ రోజు వెల్లడయ్యాయి. అట్లాగే మొత్తం ఎన్ని వేల మంది మీద, వాళ్ళలో ఏ తరగతులు, కేటగిరీస్ అభ్యర్థులు ఉన్నారు, వారిలో వ్యాపారవేత్తలు ఉన్నట్టున్నారు, రాజకీయవేత్తలు ఉన్నట్టున్నారు, అదేవిధంగా ఈ స్మగ్లర్స్ ఉన్నట్టున్నారు, పోతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నట్టున్నారు. సంఘ విద్రోహ శక్తులు అంటే ఇదే రక్త చందనం తరలిచ్చేవాళ్ళు, లేకపోతే ఇంకా ఇతరత్ర అక్రమ మార్గాల ద్వారా తరలిచ్చే వాళ్ళ లిస్టు, ఇవన్నీ తీగలాగితే డొంక కదిలినట్టుగా అన్నీ వస్తాయి ఇందులో. వాళ్ళ అంటే వాళ్ళ అనుచరులను కూడా వాళ్ళు నమ్మలేక, కొంతమంది వాళ్ళ అనుచరుల మీద కూడా అంటే వ్యాపార భాగస్వాములు, అంటే బినామీ వ్యక్తులు, వాళ్ళ మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఉంది. అదేవిధంగా రాజకీయ కుట్రకోణం ఉంది. అట్లాగే వ్యక్తిగత గోప్యతను హరిస్తూ ఈ విధంగా వ్యాపారస్తుల మీద, రాజకీయ నాయకుల మీద, వాళ్ళ బినామీల మీద, లేకపోతే ఇంకా ఇతర వ్యక్తుల మీద వీరు ఏ విధంగా ఈ చర్యలు పాల్పడ్డారు, మరి వారికి ఆ స్వేచ్ఛ ఉందా అంటే గద్దెనెక్కగానే అన్ని రకాల స్వేచ్ఛ స్వాతంత్రాలకు వారికి వస్తాయా? వారు నియంతలుగా ఈ రాజ్యాంగం ఏమన్నా నియంతృత్వానికి సంబంధించిన రాజ్యాంగమా, ప్రజాస్వామ్యానికి సంబంధించిన రాజ్యాంగమా? ఈ రాజ్యద్రోహం నేర కింద వస్తుందా రాదా? కాబట్టి ప్రభువులు ఆదర్శంగా ఉండాల్సిన ప్రభువులు ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత గోప్యతని, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుల్ని, రాజ్యాంగ మౌలిక సూత్రాలని ఉల్లంఘించి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ పాల్పడడాన్ని తీవ్ర నేరంగా పరిగణించాలా, రాజ్యద్రోహ నేరం కింద వీరందరిని అరెస్ట్ చేయాలా. అదేవిధంగా షర్మిలమ్మ ఇమీడియట్ గా ఆ విషయాలు, ఆడియో విషయాలన్నింటినీ బట్టబయలు చేయాలా. ఆమె కూడా వ్యక్తిగత విచారణకు వస్తానంటుంది. వెంటనే దీన్ని ఇప్పుడు జరుగుతున్న సిట్ ఈ విచారణలో షర్మిలమ్మను కూడా ఆమె వ్యక్తిగతంగా హాజరు కావడానికి ఆమె సుముఖత వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఆమెను సత్వరం పిలిచి సిట్ ఆమెను కూడా విచారించి ఆంధ్రప్రదేశ్ లో ఏమేమి జరుగుతుందనే దాని మీద సుబ్బారెడ్డి గారిని కూడా పిలిపించి, ఏ సంవత్సరం, ఏ నెలలో, ఏ తేదీన, ఏ సందర్భంగా ఆడియో వినిపించింది, ఇవన్నీ సుబ్బారెడ్డి ద్వారా, షర్మిల గారి ద్వారా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాజ్యద్రోహ నేరానికి ఎవరు పాల్పడినా వారికి బ్రహ్మాండమైన శిక్ష విధించడానికి కావాల్సిన సెక్షన్ల ప్రకారం మరి ఈ సిట్ సెక్షన్స్ బుక్ చేయాలా. వారందరూ మరి భవిష్యత్తులో రాబోయే కాలంలో ఏ పాలకులు ఇలాంటి చర్యలకు ఒడిగట్టకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. విజయభాస్కర్ గారు, ఇక్కడ మరో క్వశ్చన్ కూడా అండి. సరే, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని వ్యాఖ్యలు లేకపోతే కొంత చర్చ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుండొచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏమంటారు దానికి సంబంధించి? అంటే ఇది పూర్తిగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత, పోతే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత అక్కడ కాంగ్రెస్ ని అంటే ఆ రాష్ట్ర అవకాశాన్ని ఇచ్చిన సోనియా గాంధీ పార్టీని తొక్కియాలని, ఒకవైపు ఈ తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాల్లో ఉండకుండా చేయడానికి పెద్ద కుట్ర జరిగింది. పోతే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రకి కొండా సురేఖ భర్త వీళ్ళంతా తనతో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ జిల్లా పర్యటనకి వెళ్తే రాళ్లు రువిచ్చింది టిఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి యాత్ర సందర్భంగా. మరి అదే జగన్మోహన్ రెడ్డితో తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు, వచ్చిన తర్వాత ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం మరలా ఆయనతో చట్టాపట్టాలు వేసుకుంది. వారిద్దరి యొక్క కలయిక ద్వారా ఇక్కడ ఎలాగూ కేసీఆర్ ప్రభుత్వం ఈ యొక్క చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ
జగన్మోహన్ రెడ్డికి కూడా సహకరించింది అన్ని విధాలుగా అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అంటే ఇదంతా వాళ్ళకి రాష్ట్రాన్ని విభజించి కేసీఆర్ గద్దెనెక్కడానికి పరోక్షంగా కారణభూతురాలైన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తొక్కేసేయాలా, బీజేపీని అడ్రస్ లేకుండా చేయాలా, తెలుగుదేశం పార్టీని గడ్డ మీద లేకుండా చదివేయాలా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు రాజకీయ కార్యక్రమాలని, అదేవిధంగా ఇతర పార్టీల కార్యక్రమాలను, అదేవిధంగా వాళ్ళ చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఆమె షర్మిలమ్మ కార్యక్రమాల మీద అటు తెలంగాణలో ఉన్నప్పుడు కానీ ఇటు ఏపీలో ఉన్నప్పుడు కానీ ఆమె కార్యక్రమాల మీద నిఘా పెట్టడం కోసం వారిద్దరూ చేరికై ఈ కార్యక్రమాలకు పాల్పడ్డారని బలమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా కేసీఆర్ గారిని పూర్తిగా విచారణకు తీసుకొని ఇంకా టిఆర్ఎస్ పార్టీలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గా పిలువబడే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ గారి తర్వాత ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో ఉన్న ప్రముఖులు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు, వారందరినీ విచారించి ఈ పూర్తి సమగ్ర విచారణ చేయాలని చెప్పి రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ గౌరవాన్ని కాపాడాలని, ఏ లక్ష్యాల కోసం ఏ ప్రయోజనాల కోసం ఆ చట్టం రూపొందించారో ఆ వ్యవస్థను కాపాడాలని చెప్పేసి, అదేవిధంగా ప్రజల ప్రాథమిక హక్కుల్ని, వారి గోప్యతని, వారి స్వేచ్ఛా స్వాతంత్రాలని, రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక సూత్రాలని కాపాడాలని చెప్పేసి వ్యవస్థల పట్ల గౌరవాన్ని పెంపొందించాలని ఈ సిట్ విచారణలో సమగ్రంగా సత్వరమే విచారణ జరిగి వీరందరికీ శిక్షలు విధించాలని చెప్పేసి ప్రజల అభిమతం. రైట్. రామారావు గారు నమస్కారం అండి. విన్నారు కదా షర్మిల గారి వ్యాఖ్యలు ఎంత ఘాటుగా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక అత్యాచారాల్లో ఇది చాలా తక్కువ అంటూ ఆమె కామెంట్ చేశారు. డైరెక్ట్ గానే చెప్పారు, ఆ రోజు నా ఫోన్ ట్యాపింగ్ జరగడానికి కారణం కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాదు, మా అన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో పూర్తిగా ఆయన భాగస్వామ్యం ఉంది, ఆయన హస్తం ఉందంటూ ఆమె చెప్పుకొచ్చారు. సరే, రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, నన్ను టార్గెట్ చేశారు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఎలా చూస్తారండి? అంటే వాస్తవంగానే ఆమె ఈరోజు చెప్పేటువంటి మాట ఏంటంటే విచారణకు సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు. నాకు ఒక వ్యక్తి కూడా వినిపించాడు, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో సంభాషణ అంటూ కూడా ఆమె చెప్పారు. ఏం చెప్తారు? ఇదంతా కూడా రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ అండి. షర్మిలమ్మ మాటల్లో నిబద్ధత లేదండి. ఇక్కడ అత్యాచారానికి అసలు డెఫినేషన్ ఏంటనేది కూడా తెలిస్తే ఆ పదాన్ని వాడుండకపోవచ్చు. నేనేమంటున్నానంటే, షర్మిల గారు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టి అక్కడ రాజకీయాలు స్టార్ట్ చేసిన మాట మనందరికి తెలిసింది. ఆ సందర్భంగా ఆమె ఒకటి క్లియర్ గా డిక్లేర్ చేసిందండి, నేను నా రాజకీయం కానీ నా జీవితం కానీ నేను తెలంగాణ కోడలుగా ఉన్నాను, నేను అదంతా కూడా తెలంగాణతోటి ముడిపడి ఉంటుంది తప్పితే నాకు ఆంధ్రప్రదేశ్ తోటి సంబంధం లేదన్నారు. కానీ రాజకీయ కోణంలో చూస్తే గత తెలంగాణ ఎన్నికల సమయానికి ఆమె పార్టీని ఆమె నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులందరూ కూడా వదిలేసి ఆమె హ్యాండ్స్ అప్ అన్నది. ఎందుకంటే లోపాయకారిగా తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పి 2 దఫాలు మోసం చేశారండి. ఎందుకంటే అంతకుముందు ఆర్ కృష్ణయ్య గారికి ఇట్లాగే హామీ ఇచ్చి ఏదైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గారికి విజయం సాధిస్తే ఆర్ కృష్ణయ్య గారు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినటువంటి విషయం, తర్వాత కాసాని జ్ఞానేశ్వర అనేటువంటి వ్యక్తిని మాజీ జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి, మాజీ ఎమ్మెల్సీని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పెట్టి అక్కడ పోటీ చేస్తున్నామని చెప్పి ఆయనకు కూడా తెలియకుండా హ్యాండ్స్ అప్ అయింది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారితోటి లోపాయకారిగా ఒప్పందం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అదే పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే తర్వాత మనం చూస్తే తెలంగాణ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల గారు రావడం జరిగింది. ఆమె వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా విషయాలు అనేక రకాలైనటువంటి ఆరోపణలు తన సొంత అన్నయ్యని కూడా అది చూడకుండా అనేక విషయాలు ఆమె మాట్లాడింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆమెను వేరే విధంగా చూడాల, షర్మిలమ్మ అనే సంబోధించారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా ఆమెను తన సొంత చెల్లిగానే చేశారు. ఆమె మీద గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా ట్రోల్ చేశారండి, అసభ్యకరంగా ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఆ బాలకృష్ణ గారి ఇంటి నుంచి అట్లాగే ఎన్టీఆర్ అంటే రామారావు గారు ఐటీడీపీ వ్యక్తులు చేసినటువంటి సందర్భం. రామారావు గారు అంటే ఒక మాట మరి షర్మిల గారేమో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా లేకపోతే వైసీపీ వాళ్ళు నన్ను ట్రోల్ చేశారు అని చెప్తుంటారు. అంత అబద్ధం అండి, మనకు తెలుసు కదండి. ఇప్పుడు షర్మిల గారు ట్రోల్ చేశారు, ఎక్కడ మనము చూసాం
సైబర్ కమిషన్ కు సైబర్ క్రైమ్ కింద ఆ రోజు హైదరాబాద్ లో కంప్లైంట్ చేసినటువంటి విధానం మనకు తెలుసు కదండి. ఆ సందర్భంగా కొన్ని విషయాలు బయటికి కూడా వచ్చినాయి కదా. ఇది చంద్రబాబు హౌస్ నుంచి, అట్లాగే ఎన్టీఆర్ భవన్ నుంచి కూడా ఐటీడీపీ కార్యకర్తలు ట్రోల్ చేశారనేది కూడా నిర్ధారణ అయింది కదండి. నేనేమంటున్నానంటే షర్మిల గారి మాటలకు కేవలం ఒక నిబద్ధత లేనటువంటి రాజకీయ కోణంలో జరుగుతున్నాయి. ఆమె ఈ రోజు మన విజయభాస్కర్ గారు కూడా చెప్పారు, ఏదో కుక్కలు పడినాక 6 నెలలకు మురిగినట్లుగా ఈ రోజు షర్మిల వచ్చి మాట్లాడింది అనేది. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. ఇదంతా కూడా ఆమె ఏదో ఒక ప్యాషనేట్ గా వచ్చి మాట్లాడింది తప్ప ఇక్కడ లేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఏమి ప్రెస్ మీట్ పెట్టి ఈ సందర్భంగా మాట్లాడింది కాదండి. జనరల్ పాలిటిక్స్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక ప్రెస్ మిత్రుడు వేసినటువంటి ప్రశ్నకు సమాధానంగా అక్కడ ఫోన్ ట్యాప్ జరిగిందా, నాకైతే సంబంధం లేదు, ఆమె అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టి యాక్టివ్ గా ఉన్నందువల్ల ఏమైనా జరిగిందో లేదో కూడా నాకు తెలియదని ఆయన వెరీ క్లారిటీగా చెప్పారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పేరు ఉచ్చరించడం కూడా అది ధర్మం కాదు. ఎందుకంటే ఎక్కడా కూడా ఆయన అంశం రాలా. ఇప్పుడు ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అంటే మనం చూస్తున్నాం, గతంలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితిగా చట్ట వ్యతిరేక చర్యగా ఉండేది. ఈ రోజు మనం చూస్తున్నాం కదండి, ఇక్కడ రాజకీయాలు ఎట్లా మారిపోయినాయి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఉన్నటువంటి పెద్దలు అన్ని కూడా అనఫిషియల్ గా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మనము ఈ యొక్క టెలికాం రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు, కమ్యూనికేషన్ రంగంలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇవన్నీ మనం ఇంకా మాట్లాడుకుంటున్నామంటే దానికి ఒక అర్ధరహితమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా నిక్షిప్తమైనటువంటి విధానం ఈ రోజు వచ్చింది. గతంలో రికార్డ్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఈ రోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరు కూడా ఈ యొక్క తమ యొక్క వాయిస్ రికార్డ్ అవుతుంది అనేటువంటి విధానం సామాన్యుడు కూడా అనుకునే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంత సీక్రెట్స్ ఇక్కడ టెలిఫోన్ లో మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. అట్లాగే చూస్తా ఉన్నాం, రకరకాల టెక్నాలజీ వచ్చేసినాయి. ఈ యొక్క టెలిఫోన్ కొంతమంది ఏదైతే పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఏదైతే పారిశ్రామికవేత్తలు కానీ ధనవంతులు కానీ రకరకాల మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చారు. XOR అని, ఇవన్నీ కూడా చాలా ఖరీదుతో కూడుకునేవి. దీంట్లో నుంచి ట్యాపింగ్ చేసేటటువంటి అంశం ఉండదనేటువంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయని చెప్తా ఉన్నాం. అట్లాంటి వాటిలో మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ ఈ అంశం దీన్ని మనం చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాల్సినటువంటి అంశమే తప్ప ఇక్కడ ఏదో జరిగిపోయింది అనుమానం, ఒకవేళ ఏదైనా కానీ నిర్ధారణకు వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి తప్ప ఇది రాజకీయ అంశంగా చూడాల్సినటువంటి ప్రక్రియ. అంటే ఏ విషయాన్ని రామారావు గారు ఒక విషయం, ఇప్పుడు ఏ విషయాన్ని లైట్ గా తీసుకోవాలంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణ చేసిన విషయాన్ని లైట్ గా తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే అసలు ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని లైట్ గా తీసుకుందాం అంటున్నారా? ఇక్కడ ఒకటండి, షర్మిల గారు మాట్లాడినటువంటి అంశంలో ఎక్కడ నిబద్ధత లేదు. ఎవరో నాకు వినిపించారు, ఇవన్నీ వితౌట్ ఎవిడెన్స్ చెప్పేటటువంటి మాటలను మనం లైట్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. అసలు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియలో నేనేమన్నానంటే విచారణ సందర్భంగా ఎక్కడా కూడా మనకు అధికారికంగా ఎటువంటి అంశాలు తేలనటువంటి ప్రక్రియలో భాగంగా మనం ఏ విషయాన్ని నిర్ధారణకు రాకుండా ఉండేదాన్ని లైట్ గా తీసుకోవాలంటున్నానండి. నిర్ధారణకు సరే, అసలు మీరు మీ పార్టీ తరపు నుంచి లేకపోతే వ్యక్తిగతంగా ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో జరిగింది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? అసలు నేనేమంటున్నానంటే జరగచ్చు, జరగకపోవచ్చు అండి. మా నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే జరిగి ఉండొచ్చు, జరగకపోవచ్చు. మాకు సంబంధం ఏంటంటే జరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయనే కదండి మనం అంతా మాట్లాడుకుంటుంది. అసలు నేను చెప్పింది కూడా ఏంటంటే ఈ రోజు ఫోను మాట్లాడేటువంటి సంభాషణలు ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. అయితే మనకు చట్టంలో ఏంది, ఏదైతే ఉగ్రవాదులు కానీ లేకపోతే దేశ భద్రత, రాష్ట్ర భద్రత దృష్ట్యా ఎవరైనా సరే సంభాషించుకున్నటువంటి మాటలను మనం తీసుకొని జాగ్రత్త పట్టడానికి ఉపయోగించుకునే దానికి పోలీసు అధికారులకు అవకాశం ఉందండి. అలా మనం చూసాం కేసుల విచారణ సందర్భంగా మనం ఎవరెవరితో ఏ నెంబర్లకు మాట్లాడుతున్నాం అనేది కాల్ లిస్ట్ పోలీసులకి మొత్తం ఈ యొక్క టెలికాం కంపెనీలన్నీ కూడా ఇచ్చేటటువంటి ప్రక్రియ ఉంది కదండి. ఇవన్నీ తెలియని రోజుల్లో అయితే దీన్ని మనం ఒక అద్భుతమైనటువంటి అంశము ఫోన్ ట్యాపింగ్ అని ఈ రోజు ప్రజలు కూడా అంత సీరియస్ గా దీని మీద తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ. పోలీసు వారు మనం చూస్తున్నాం, సామాన్యమైనటువంటి ఒక పోలీస్ స్టేషన్ ఏదైతే మండల కేంద్రాలు ఉండేటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా దీనికి సంబంధించినటువంటి ఎవరెవరికి మనం ఫోన్ చేసాం కాల్ లిస్ట్ తీసుకోవడం అనేది చాలా ఈజీ ప్రక్రియగా మారింది. అట్లాగే ఆ టెలికాం కంపెనీలు కూడా ఆ విధంగా దానికి బౌండ్ అయ్యి వాళ్ళకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి తీసుకునేటటువంటి ప్రక్రియ ఉంది. కాబట్టి ఈ రోజు సామాన్యులు కూడా చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ అంశాలనేవి తెలుస్తున్నాయి. అందుకని ఫోన్లు ఎవరు కూడా రహస్యాలు లేకుంటే ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదని నేను భావిస్తున్నాను. చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఈ రోజు ఫోన్ లో మాట్లాడినంతా కూడా పబ్లిక్ గారు ఫీల్ అయ్యి సామాన్యులు ఏదైతే
క్రింది స్థాయిలో ఏదైతే సామాన్య జీవితం గడిపేటటువంటి వ్యక్తులు కూడా ఫోను లేదంటే అది మాట్లాడినప్పుడు ఇట్లా ఏదైతే మనకు పెద్ద పెద్ద నాయకులు కానీ ఈ యొక్క ఇండస్ట్రియలిస్టులు కానీ ఫోనుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు ఎన్ని మాట్లాడుకుంటారంటే ఇది అసంబద్ధంగానే ప్రజలు చూస్తారు తప్ప దీనికి వ్యాలిడిటీ అనేది అంత ఎక్కువగా ఉండదని నా భావన. రైట్. కోటేశ్వరరావు గారు, సరే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా ఈ విషయం కొద్దిసేపు పక్కన పెడితే షర్మిల గారి వ్యాఖ్యలను ప్రధానంగా తీసుకున్నట్లయితే అంటే ఆమె కేవలం రాజకీయంగానే లేకపోతే వాళ్ళ సొంత అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి విభేదాల కారణంగానే ఎటువంటి కామెంట్స్ చేశారని భావించాల్సి ఉంటుందా, లేకపోతే ఆమె నిజంగానే ఫీల్ అయ్యారు ఒకవేళ ఆమె ఫోన్ ట్యాపింగ్ జరిగి మా అన్నయ్య ఇదంతా చేపించాడనేటువంటి ఫీలింగ్ ఆమెలో ఉండుండొచ్చు, ఏదై ఉండొచ్చు? వారం రోజుల క్రితం మన తెలుగు ఛానల్స్ లో కొన్ని ఛానల్స్ లో ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద కూడా చంద్రబాబు నాయుడు లేదా లోకేష్ అచ్చెన్నాయుడు వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేటువంటి చర్చలు లేకపోతే స్క్రోలింగ్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఎందుకు వచ్చాయి ఎవరైనా చెప్తారా? తెలుగుదేశం నాయకులు కానీ లేదా వైసీపీ నాయకులు కానీ ఇంకోళ్ళు ఎవరైనా ఎందుకు వచ్చాయి? మీరు చెప్పేది కరెక్టే. అందుకని వాటిలో భాగంగానే వైఎస్ షర్మిల దాని పేరు కూడా వచ్చింది. అంతకు ముందే వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా చేశారు అనేది. మోరోవర్ ఆమె తెలంగాణ రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్నారు, ఆ టైంలో ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఉన్నారు కనుక చేసి ఉండొచ్చు, నాకేం సంబంధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాగా తెలివితేటలతో మాట్లాడతారు కనుక అట్లా చెప్పారు. ఓకే, దాని గురించి ఇప్పుడు రామారావు గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ హ్యాండ్స్ అప్ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ఎన్నికల్లో 2014లో వైసీపీని ఇక్కడ పోటీ చేయించారు కదా, ఒక ఎంపీ కూడా గెలిచాడు. ఆ ఎంపీని మరి ఆయన 2016లో BRS లోకి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు పంపించారా లేకపోతే ఆయన వెళ్ళాడా? ఒకవేళ ఆయన వెళ్ళేట్లయితే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా స్పీకర్ కి లేఖ రాశారా? పార్టీ ఫిరాయించినప్పుడు మరి చేయాలి కదా నిబంధనల ప్రకారం, మరి ఎందుకని చేయలేదు? ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ వాళ్ళు మాట్లాడుకున్న తీరు లేదా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి ఇవన్నీ కూడా కొత్తగా మనం చెప్పుకునేది ఏం లేదు, సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు మన విజయభాస్కర్ గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. మా పార్టీ వాళ్ళ మీద కూడా మా పార్టీని కూడా లేకుండా చేయాలని చేశారని చెప్పేసి అన్నారు. అవన్నీ నిజమే కావచ్చు. ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ కేసు విచారణ ప్రారంభం అయ్యే ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో లేదు, ఆ తర్వాత ఎన్డీఏలో చేరింది. అవును. టెలిగ్రాఫ్ చట్టం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టం. తెలంగాణలో ఇంత రచ్చ జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కానీ లేదా టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ మా చట్టాన్ని ఇక్కడ ఇట్లా దుర్వినియోగం చేశారు, రచ్చ జరుగుతూ ఉంది, అసలు ఏం జరిగింది ఏమిటి అని ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగిన పాపాన పోయారా వీళ్ళు ఎవరైనా? లేదు. ఎందుకని? ఎవరైనా సమాధానం చెప్తారా? ఎన్డీఏ తరఫున కంచర్ల విజయభాస్కర్ గారు చెప్తారా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తారా? ఇప్పటికైనా ఇది కేంద్ర చట్టాన్ని దుర్వినియోగం చేయటం, ఈ దుర్వినియోగం చేయటం గురించి విచారణ జరపమని షర్మిల గారు అటు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, రేవంత్ రెడ్డి గారిని అడిగారు. సరే, కోటేశ్వరరావు గారు అంటే మీరు ఎలాగో చెప్పారు కాబట్టి మరో విషయాన్ని కూడా ఇక్కడ చెప్తాను. ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలని ఇక్కడికి తెప్పించుకున్నారు. ఆ పరికరాలని తెప్పించడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్లు లేకపోతే NIA ఆఫీసర్లు వీళ్ళ పర్మిషన్ ఉంటేనే ఆ పరికరాలు తీసుకురా వచ్చేటువంటి ఒక సౌలభ్యత ఉంటుందంటూ కూడా బయటకు వచ్చాయి వార్తలు. పర్మిషన్ ఒక్కటే కాదు, మన రూపాయలు తీసుకోడు కదా ఇజ్రాయెల్ వాడు కానీ లేకపోతే అమెరికా వాడు కానీ డాలర్లు ఇవ్వాలి. ఆ డాలర్లు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ శాఖకి, ఎవరికైనా కానీ RBI కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ ఉండాలి. అందుకనే ఈ చర్చ ఈ సిట్ ఇక్కడ ప్రారంభమైనప్పుడే నేను చర్చల్లో ఇదే అంశాన్ని లేవనెత్తాను. ఏం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం? ఏం చేస్తా ఉంది? తన చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు తెలిసిన తర్వాత కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదు కాకుండా
కేవలం ఆరోపణలే అనుకోండి, ఆరోపణల మీద మేమేం విచారణ చేస్తామని చెప్పి తప్పుకోవచ్చు. కేసులు నమోదయ్యాయి, అరెస్టులు జరుగుతున్నాయి, రచ్చరచ్చ జరుగుతూ ఉంది. మరి ఇటువంటిప్పుడు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకని జోక్యం చేసుకోవడానికి లేదా జోక్యం చేసుకోవడానికి? పోనీ అదన్నా చెప్పాలి కదా. ఇది మా చట్టం, మేము తెలంగాణకి ఇచ్చేసాము, టెలిగ్రాఫ్ చట్టం తెలంగాణకి మినహాయించామని చెప్పాలి కదా. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా షర్మిల గారు అడిగారు కనుక ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరే ఇది మాకేం సంబంధం, మన రాష్ట్రంలో కాదని అంటారా, లేకపోతే విచారించమని చెప్పేసి కేంద్రాన్ని కోరుతారా అనేది సమస్య. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆమె ఒక బాలు ఇటు విసిరారు, ఒక బాలు అటు విసిరారు. మరి ఎవరెట్లా స్పందిస్తారు? అందుకని ఇప్పుడు షర్మిల గారి మీద నాకైతే వ్యక్తిగతంగా షర్మిల గారి మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, ఎందుకంటే హైదరాబాద్ లోనే ఉంటారు కనుక ఇట్లాంటి ప్రముఖులందరి మీద కేసీఆర్ డెఫినెట్ గా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేయించారనేది నేను బలంగా నమ్ముతున్నాను. మన నమ్మకాలు కాదు కదా. సరే సరే సరే, ఈ నమ్మకంతో పాటు ఇంకో ప్రశ్న కూడా. ఆ రోజు కేసీఆర్ గారికి అత్యంత ఆప్తుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ అవసరాల కోసమో లేకపోతే ఇతర అవసరాల నిమిత్తమో షర్మిలా గారి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పుండొచ్చా అనేది మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? నేను అదే చెప్తున్నా. ఆ రోజు షర్మిలా గారు అంటే ఇక్కడ తెలంగాణలో ఆమె సొంత దుకాణం పెట్టుకున్నారు కనుక ఓకే. అప్పుడు సొంత దుకాణం పెట్టుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఈ విధమైనటువంటి శత్రుత్వంలో ఆమె లేరు. ఇక్కడ దుకాణం తెరవడం ఆయనకి ఇష్టమా లేదా అంటే అప్పుడు కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. అంటే కోటేశ్వరరావు గారు, అంటే నాకు గుర్తున్నంత వరకు అప్పటికే వాళ్ళిద్దరి మధ్య పొసగడం లేదు ఆస్తుల విషయంలో అనేది వినిపించింది. మరి సో ఆస్తుల విషయంలో పొసగడం లేదనేది అంతర్గతంగా ఉన్నప్పటికీ ఆమె రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాజకీయ వాటా తనకు కూడా మంత్రి పదవి కావాలో లేకపోతే ఇతర అధికార పదవి కావాలో అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేశారు. దానికి ఆయన అంగీకరించలేదు. ఆ అంగీకరించకపోతే ఆ కోపంతో తెలంగాణలో ఆమె ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. ఇవన్నీ మనకు తెలిసినటువంటివి. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అడుగడుగున 5 సంవత్సరాల పాటు ఆడుకున్నారు కదా రకరకాలుగా. మరి దానిలో భాగంగా ఆ కేసీఆర్ తో ఉన్నటువంటి సంబంధంతో ఫోన్ ట్యాపింగ్ చేయించి ఆ సమాచారం తెలుసుకోకుండా ఉంటారని ఎందుకు అనుకోవాలి? అయి ఉండొచ్చు. అందుకని ఇలా ఆలోచించినప్పుడు అనేకమైనటువంటి అంశాలు వస్తాయి కనుక మరి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. ఇదే మనకేం మన రాష్ట్రాన్ని ఏం కాదు, మన కేంద్రానికి ఏం లేదు, అది కేంద్రం చూసుకుంటుందని ఏదో చెప్పాలి కదా. చెప్తారా లేదా? మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా ఉన్నారు ఆ రకంగా చూసుకున్నా. అందుకనే చెప్తున్నాను నేను. ఈ సిట్ ఇక్కడ తెలంగాణలో ప్రారంభమైనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో లేదు. అప్పటికి జస్ట్ ఎన్నికలకు ముందే కదా, ఎన్నికలకు ముందే ఇది ప్రారంభమైంది కదా. ఇక్కడ కూటమి ఏర్పడలేదు అప్పటికి. ఇప్పుడు ఎన్డీఏ తోటి బంధం వేసుకున్నారు కనుక చంద్రబాబు నాయుడు గారు, ఆ బంధంతో మరి ఇప్పుడు వాళ్ళు అడుగుతారో లేదా అది సమస్య. రైట్. విజయభాస్కర్ గారు, సరే మీ అభిప్రాయం ఏంటి షర్మిల గారు చేసినటువంటి ఈ పర్టికులర్ కామెంట్కి సంబంధించి? మా అన్న ఇన్వాల్వ్మెంట్ ఉంది నా ఫోన్ ట్యాపింగ్లో అనే దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేయించేటువంటి వ్యక్తి, లేకపోతే అసలు ఆ రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే ఆమె పరిమితమయ్యారు కాబట్టి నాకేం సంబంధం లేదని ఊరుకునేటువంటి వ్యక్తి? చూస్తున్నారు కాబట్టి రాజకీయాల్లో ఆయన వ్యక్తిగతంగా, లేకపోతే దూరం నుంచి అయినా చూస్తున్నారు కాబట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్ గా అది అన్న చెల్లెలుకి సంబంధించిన వ్యక్తిగతంగా ఆస్తులు, వాళ్ళకి సంబంధించిన ఆమెకి రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది, ఆస్తులు విషయాల్లో అభిప్రాయ భేదాలు అయి ఉండొచ్చు విజయభాస్కర్ గారు. అంటే అన్నా చెల్లెళ్ళకి సంబంధించినటువంటి అంశమే అయి ఉండొచ్చు, కానీ అధికార దుర్వినియోగం జరిగింది కదా, మళ్ళీ రాజకీయం కిందకే వస్తుంది. అదే చెప్తుంది ఆమె ఈ రోజు చెప్పింది. నేను ముందే ఉన్నాను, దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్లుగా. అప్పుడు ఏం చేస్తుంది ఆమె? నేను అప్పుడు చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను అంటుంది. సరే, ఇప్పుడు ఆమె పోయి సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ చేయాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఊరికే ప్రెస్ వాళ్ళ ముందు చెప్పడం కాదు కదా. పోతే నేరుగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలవమండి, హోమ్ మినిస్టర్ షా గారిని కలవమండి, కలిసి
వారికి జరిగిన విశేషాలు చెప్పమండి. ఈ విధంగా వైవి సుబ్బారెడ్డి గారు ఒక ఆడియో వినిపించారు నాకు, నా ఫోన్ గా ట్యాపింగ్ జరుగుతుందని చెప్పారు. ఆయన బాధ్యతాయుత స్థానంలో ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ కూడా కదా, టీటీడీ బోర్డు చైర్మన్ ఇవన్నీ చేసి పార్టీ పోలిట్ బ్యూరోలు వీటన్నిటిలో ఉన్నాడు. మరి ఆయన నాకు బాబాయ్ కూడా, కాస్త నువ్వు తగ్గమ్మా, లేకపోతే నీ విశేషాలు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయని చెప్పి ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పేసి మా బాబాయ్ చెప్పాడని చెప్పి ఆమె నేరుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి చెప్పాలి. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పకుండా ప్రెస్ లో అట్లా బరిగెత్తం చేసి వదిలేసి మీరు తన్నుకు చావండి, తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అన్నట్టుగా దీన్ని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగితే అది చాలా రాజద్రోహ నేరం కిందకు వస్తుంది. చిన్న విషయం కాదు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛలో అది ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు. రాజ్యాంగం ప్రకారం అది ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించినట్టే అవుతుంది. ఇవి ఇప్పటిదాకా ఎందుకు గోప్యంగా ఉంచింది? ఒకటి, ఈ రోజు ఎందుకు వెల్లడించింది? వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ఎందుకు చెప్పట్లేదు? పోతే ఇప్పుడు విచారణకు వస్తానని చెప్తుంది. సరే, ఇప్పుడు విచారణకు వస్తానని చెప్తుంది కాబట్టి వెంటనే ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఏ రాజధాని హైదరాబాద్ లో ఇక్కడ సిట్ విచారిస్తుందో వెంటనే సిట్ అధికారులు, ఉన్నతాధికారులు వెంటనే ఆమెని పిలిపించి ఆమెను కూడా విచారించాలా. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారిని కూడా విచారించాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా వారు దాన్ని బట్టి వారు జగన్మోహన్ రెడ్డిని రంగంలోకి తీసుకొని రావాలన్నా పర్లేదనేది సిట్ విచారణలో నిర్ధారణ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ కుటుంబం అంతా కలిసి మొత్తం 4,000 పైచిలకు మందిని ఇప్పటిదాకా మేము ఫోన్ ట్యాపింగ్ చేశాము, ఇప్పుడు ఒక్కరోజు 622 మందిని చేశారు అని చెప్పి ఇప్పటిదాకా జరిగిన విచారణలో తేటతెల్లం అయింది. కాబట్టి ఇంకా ఎన్ని వేల మందిని విచారించారు, ఏ కేటగిరీస్ వ్యక్తుల వాళ్ళు, మరి ఇవన్నీ సమగ్రంగా విచారణలో భాగంగా మన షర్మిలమ్మ గాడ వెల్లడించిన విషయాలు. అదేవిధంగా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిపించేసి ఆ విచారణలో ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉంది. అయితే ఇవన్నీ వెల్లడిస్తూ సిట్టికి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలిసి ఆమె కంప్లైంట్ చేస్తే బాగుంటుంది ఈ విషయంలో. రైట్. అంతేగాని అదే విధంగా అయితే ఒకటి, మేము తెలంగాణలో 2 సార్లు పోటీ పెట్టలేదని రామారావు గారు అన్నారు. అది మా పార్టీ అంతర్గత విషయం. అది ఇప్పుడు మనం మాట్లాడే సబ్జెక్టు ఒకటి, రామారావు గారు పార్టీ అంటే మనం పోటీ పెట్టాలా వద్దా అనేది అక్కడ మా పార్టీ అక్కడ యంత్రాంగం పోతే, అక్కడ మా నిధుల కొరత, లేకపోతే పార్టీ యంత్రాంగం పోతే, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం, వీటన్నిటితో అక్కడ పరిస్థితులు చూస్తే మేము డ్రాప్ అయి ఉండొచ్చు. అయితే అది ఇప్పుడు మనం మాట్లాడే డిబేట్ కి దానికి సంబంధం లేని అంశం. అది వ్యక్తిగతంగా ఒక పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం. అది విషయం. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు ఇది ఎవరు చేసినా, ఒకప్పుడు కర్ణాటకలో వీరేంద్ర పాటిల్ టెప్స్ ఇవన్నీ చాలా గోల్ జరిగింది. కర్ణాటక ఆయన సీఎం గా ఉన్నప్పుడు, పోతే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు నిరంతరం ఈ ఫోన్ ట్యాపింగ్, అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాను ఆ టైంలో. అట్లాగే ఇది పెద్ద కుంభకోణంగా ఈ 2 రాష్ట్రాలని బాగా కదిలిస్తున్న సబ్జెక్ట్ గా ఇప్పుడు పూర్తిగా భవిష్యత్తులో చాలా మంది పెద్దలు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోతే ఈ షర్మిలమ్మ హార్ట్ ఫెల్ట్ గా ఈ విషయాలన్నీ, ఆమె తెలంగాణ రాజకీయాల్లో కాసేపు ఉన్నది, మళ్ళీ ఏపీకి పోయింది, మళ్ళా ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఇది వెల్లడిస్తుంది. పోతే అది ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో జరిగే విషయాలు బయట ప్రపంచానికి అనవసరం, ఆస్తులు సంబంధించిన విషయం. పోతే రాజకీయాలు, పబ్లిక్ కి సంబంధించిన విషయాలు, అలాంటి ఆమె ఎప్పటికప్పుడు వెల్లడించాలి. వెల్లడించకుండా ఏదో తన అవసరాలకు అనుగుణంగా అప్పుడప్పుడు ఒక బులెటిన్ రిలీజ్ చేయడం కాదు. అన్ని విషయాలని ఆమెకు తెలిసిన సమస్త విషయాన్ని, ఇంతకు ముందు అనేక విషయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈడీ కేసులు, సిబిఐ కేసులు, అదే విధంగా వాళ్ళ వ్యాపారాలు, వాటికి సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించట్లేదు ఆమె. వాటిని కూడా వెల్లడిస్తే ఆమె ఎక్కడ దొరుకుతుందనే ఆమె కూడా ఫీల్ అవుతుందేమో. మరలా ఇవన్నీ చర్చకు పెడితే, ఇవన్నీ తెలియజేస్తే మళ్ళా మనకు వచ్చే వాటా మనకు రాకుండా పోతుందనే భయం కూడా అనుకుందేమో, ఎవరికి తెలిసి ఇవన్నీ. కాబట్టి ఏది ఏమైనా సరే మా తెలుగుదేశం పార్టీ క్లియర్ స్టాండ్. మేము ఇలాంటి రాజ్యాంగ విద్రోహమైన చర్యలకు పాల్పడం, అలాంటి మేము వ్యవస్థలను కాపాడే లక్ష్యంతో
తెలుగువారి ఆత్మగౌరవం వ్యవస్థల పట్ల అత్యున్నతమైనటువంటి గౌరవ ప్రపత్తులు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము వ్యవస్థలను కాపాడుతాము కాబట్టి మేము ఎప్పుడు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాము కాబట్టి మేము ఎప్పుడు కూడా ఒక సత్ప్రవర్తనతో రాజకీయాలు ఉంటాయి మా తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ మారిపోయారు. అనేక ట్రైనింగ్ క్లాసులు మీకు తెలుసు. ఈ 43 సంవత్సరాల్లో ఎన్ని ట్రైనింగ్ క్లాసులో భారత రాజ్యాంగం దాని విలువలను గురించి, తెలుగు ప్రజల చరిత్ర సంస్కృతిని గురించి, చరిత్రను గురించి, అదే పారిశ్రామిక విధానాలు, ఆర్థిక విధానాలు అన్నిటి మీద చర్చలు జరుగుతుంటాయి. పారిశ్రామిక విధానాలు, వ్యవసాయ విధానాలు, ఈ మత్స్యకారుల జీవన విధానం మీద, ఆదివాసీల మీద, వీటన్నిటి మీద తెలుగుదేశం పార్టీలో సుశిక్షితులైన కార్యకర్తలు. రైట్ విజయభాస్కర్ గారు, ఫైనల్ గా ఒకసారి రామారావు గారితో మాట్లాడి కంక్లూడ్ చేసేద్దాం. రామారావు గారు, అంటే ఒకటి మాత్రం వాస్తవంగా కనిపిస్తోంది, షర్మిలా గారు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి సరే మీరు వ్యతిరేకిస్తున్నప్పటికీ అంటే ఈ విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారంటే మీరు ముందు నుంచి ఒక మాట చెప్తుంటారు, బాబు రాసిన స్క్రిప్ట్ షర్మిలా చదువుతున్నారనో లేకపోతే ఇతర రాజకీయ నాయకులు చెప్పినట్లుగా ఆమె నడుచుకుంటున్నారనేటువంటి మాట కూడా గతంలో కూడా మీరు అన్నారు. ఇప్పుడు కూడా అలాంటిది ఏమైనా జరుగుండొచ్చా లేకపోతే ఆమె వ్యక్తిగతంగానే కామెంట్స్ చేశారని భావిస్తున్నారా? ఇక్కడ ఒక అంశం అండి, విజయభాస్కర్ గారు కూడా కోట్ చేశారు, తెలంగాణ ఎన్నికల్లో మేము పోటీ చేయకపోవడం అనేది వ్యక్తిగతమైనది. ఇక్కడ ఒక అంశం మనం గమనించాల్సింది ఏంటంటే 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ తోటి కలిసి పోటీ చేసింది. నిన్న తర్వాత 2023 ఎన్నికల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ షర్మిల గారి కానీ ఒకే స్టాండ్ తీసుకున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్కి వెళ్ళి తెలుగుదేశం పార్టీ మద్దతు ఉందని చెప్పి ప్రవర్తించిన తీరు కూడా మనం మీడియాలో చూసాం కదండి. ఇక్కడ లింక్ ఉంది. ఇక్కడ కానీ రామారావు గారు, కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి రెండు కూడా బద్ధశత్రువులు కదా మరి రాజకీయంగా చూసుకుంటే. ఆమెమో కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా ఉన్నారు, వీళ్ళేమో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి క్షుద్ర రాజకీయాలకి తార్కాణం అండి ఇదంతా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఆయనకు ఉండేటువంటి లింక్ ఏంటో మనకు తెలుసు. ఒకవైపున రాహుల్ గాంధీ తోటి, ఒకవైపున మళ్ళా మోడీ గారితో కొద్ది రోజులు అట్లా కొద్ది రోజులు ఇట్లా, అంటే ఒక స్టాండ్ లేదు తెలుగుదేశం పార్టీ అయ్యుండొచ్చు. ఇప్పుడు రామారావు మరొక అంశం, ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు లాంటి ఒక లెజెండరీ పొలిటీషియన్ కూతురు ఆయనకి రాజకీయంగా భద్రశత్రువు అయినటువంటి చంద్రబాబు గారి మాటలు వినాల్సినటువంటి అవసరం ఏముంటుంది అసలు? ఇక్కడ రాజకీయాల భద్రశత్రువులు ఎవరు లేరండి, అదే చెప్పబోతున్నాను నేను. తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులతో కలిసి కొంతకాలం పోటీ చేస్తుంది ఒక ఎన్నికల్లో, మరొక ఎన్నికల్లోనేమో కాంగ్రెస్ తోటి కలిసి పోటీ చేసింది, కొన్ని ఎన్నికల్లో బీజేపీ తోటి కలిసి పోటీ చేసింది. అసలు తెలుగుదేశం పార్టీకి చాలా సిద్ధాంతం ఉందని మన విజయభాస్కర్ గారు చెప్పారే, అది ఎక్కడ ప్రాక్టికల్ గా మనం చూస్తే ఒకసారి కనుక పరికిస్తే ఎక్కడా లేదు స్టాండర్డ్ గా. అంతే జయము ఇల్లు. మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వ్యతిరేకిస్తారండి వీళ్ళు, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నింటినీ కూడా ఆమోదించి వాటిని మేనిఫెస్టోలు మరింత మెరుగ్గా చేస్తామని పెట్టారు కదండి. ఎలకే యొక్క నిబద్ధత లేదు. వదిలేసేయండి, టీడీపీ పార్టీ గురించి వదిలేసేసి షర్మిల గారి అంశానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ విషయం ఎప్పుడు తెలిసింది ఆవిడకి? తెలిసిన వెంటనే చేసిన పని ఏంటి? విజయభాస్కర్ గారు కూడా కోట్ చేశారు, కంప్లైంట్ చేయాలి. కానీ ఇక్కడ మీడియా ఆమె కూడా ఈ మధ్య ఏంటంటే క్రేజ్ తగ్గిందండి, ఆ మాటలకు విలువ లేకపోవడం వల్ల ఆమె క్రేజ్ తగ్గిన వల్ల ఈ మధ్య కూడా చూసాం మనం, మీడియా వాళ్ళ మీద మండిపడిన ఆ యొక్క వార్తలు కవర్ చేయట్లేదు ఏంటనే మాట్లాడినటువంటి పరిస్థితి. ఒక మీడియా ట్రెండింగ్ కోసం, మీడియాలో పాపులర్ కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నట్టుంది, కానీ దీనికి నిఖార్స్ అయినటువంటి వ్యాలిడిటీ కానీ వాల్యుబుల్ కానీ ఆ మాటలకు నిబద్ధత కానీ ఏమి లేవనేది మాత్రం మనకు అర్థమవుతుంది. రైట్. ఫైనల్ గా కోటేశ్వరరావు గారు, కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకుని ఈ అంశాన్ని విచారించే అవకాశం ఉందా? విజయభాస్కర్ గారు లేకపోతే వీళ్ళంతా ఏమంటున్నారంటే అసలు సిట్టు దగ్గరికే వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా, ఇక్కడ మాట్లాడితే ఏమొస్తుంది మీడియా ముందని ఇందాక మీరు కూడా అన్నారు. ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం తనంతట తానే, అంటే ఇంత జరుగుతోంది కాబట్టి, ఇంతటి కీలకమైనటువంటి పొలిటీషియన్స్ బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి, అంటే కేంద్రం పరిధిలో ఉంటుంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ లేకపోతే టెలికాం ఈ చట్టాలన్నీ కూడా జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఇలాగే ఇగ్నోరెంట్ గా ఉండే అవకాశం ఉందా కేంద్ర ప్రభుత్వం? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు కనుక ఇప్పుడు జోక్యం చేసుకుంటే అది మరొక రాజకీయ రగడకి దారితీసేటువంటి అవకాశం ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జోక్యం చేసుకుంటుందని నేను అనుకోవట్లేదు. అదేవిధంగా షర్మిల గారు తన ఫోన్ ట్యాపింగ్ గురించి విజయభాస్కర్ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేయొచ్చు, ఇక్కడ సిట్ కి కంప్లైంట్ చేయొచ్చు, దానిలో ఎలాంటి లేదు. నేనేమంటున్నానంటే మా ఫోన్లు కూడా మా తెలుగుదేశాన్ని కూడా దెబ్బతీయడానికి చేశారని చెప్పేసి విజయభాస్కర్ గారు అంటున్నారు కనుక
మీరు కూడా ఆ పని ఎందుకు చేయరు అనేది నా ప్రశ్న. విచారణ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఫిర్యాదు చేయరు అని. ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేయదని ఎందుకు అనుకుంటున్నారు? షర్మిల కూడా ఇప్పటి వరకు చేయలేదు కదా. మీరు చెప్పలేదు కదా, చేసామని చెప్పలేదు కదా మీరు. ప్రతి విషయాన్ని వెల్లడించాల్సిన అవసరం ఏముంది? బహుశా షర్మిల గారు కూడా విచారణ అది షర్మిల గారికి కూడా అదే వర్తిస్తుందిగా. వర్తిస్తుందిగా. అందరికీ వర్తిస్తుంది. వర్తిస్తుందిగా. షర్మిల గారు మాకు ఏం సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ ఆవిడ. అట్లా కాదు విజయభాస్కర్ గారు, వారు ఏం చెప్పదలుచుకున్నారంటే ఇందాక మీరు మాట్లాడుతూ మీడియా ముందు చెప్పే బదులు వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి షా గారికో మోడీ గారికో కంప్లైంట్ ఇస్తే బాగుండేది కదా అంటున్నారు. వారేమడుగుతున్నారంటే మిమ్మల్ని, మీరు కూడా మా ఫోన్లు ట్యాప్ అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మీరు మోదీ గారికో షా గారికో మరి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనేది వారి క్వశ్చన్. అంటే అసలు మేము కంప్లైంట్ ఇచ్చామో లేదని అనుమానాలు మీకు ఎందుకు వస్తున్నాయి? జరిగిన విశేషాలన్నీ సహజంగా కలిసినప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది కదా, చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మీరు అనేటువంటి ఓకే గుడ్, అంటే అది మాకు అర్థమైంది. మీరు చెప్పాలనుకుంటుంది మీరు ఎట్లా చెప్తారు? అదే ఈ వివరాలన్నీ ఇంకా ఇప్పుడు విచారణలో ఉంది కాబట్టి ఇంకా వివరాలు లభ్యమైతే దాన్ని బట్టి మేము ఉధృతం చేస్తాం. అసలు అక్కడ మొత్తం ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలో నిజాలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు. అంటే సిట్ కూడా మరి షర్మిల గారి వ్యాఖ్యల్ని తీసుకొని ఆ దిశగా విచారణ చేస్తుంది, ఆమెను విచారణకు పిలిచి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుందో కూడా వేచి చూద్దాం. అండ్ మీరు అన్నట్లుగా ప్యానల్ సభ్యులు అందరూ అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని బలంగా కోరుకుందాం. రాజకీయాల వరకు పరిమితం కాకుండా ఇది చాలా మంది వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి నిజంగా జరిగుంటే శిక్షార్హులైనటువంటి వాళ్ళందరికీ శిక్షలు పడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి విజయభాస్కర్ గారు, కోటేశ్వరరావు గారు, రామారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. షర్మిల వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం కొంత రాజకీయ చర్చకైతే దారితీశాయి. ఎందుకంటే ఆమె కేవలం బీఆర్ఎస్ అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాత్రమే టార్గెట్ చేయలేదు, తన అన్న అయినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఆమె కామెంట్ చేశారు. ఇద్దరు కలిసే ఈ పని చేశారు, నాపై రాజకీయంగా కక్ష పెంచుకొని అంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ అయితే ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవాలి. చూద్దాం మరి సమీప భవిష్యత్తులో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరగబోతోంది. నిజంగానే షర్మిల ఫోన్ ట్యాప్ జరిగుంటే సిట్ ఆ దిశగా విచారణ చేపట్టే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలోగా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఈ అంశానికి సంబంధించి, లేకపోతే లైట్ తీసుకోనుందా? ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.